వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఉప ఎన్నిక వచ్చినా మళ్లీ గెలుస్తా, దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు. మహిళా కమిషన్ విచారణకు హాజరైన సినీ నటుడు శివాజీ. తెలంగాణ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు వారం రోజులు. మళ్లీ బీజేపీ కూటికి చేరడంపై సంకేతాలు ఇస్తున్న రాజా సింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు పడనుందనే ప్రచారం నేపథ్యంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలే తన బలమని చెప్పారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే దానికి కారణం తన కార్యకర్తలేనని, వారి అండతోనే తాను ధైర్యంగా ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే తాను మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్కు దానం నాగేందర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మళ్లీ గెలిపించాలా, ఓడించాలా అనేది ప్రజలే నిర్ణయించుకుంటారని చెప్పారు. రేవంత్ రెడ్డి గెలుపోటముల విషయం తర్వాత చూడొచ్చు, ముందు మీ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలని కేటీఆర్కు హితవు పలికారు. ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారని దానం గుర్తు చేశారు. స్థాయిని మరిచి పరుష పదాలతో విమర్శలు చేసినప్పుడు అదే స్థాయిలో ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా 2 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ఆరోపణలపైన దానం నాగేందర్ స్పందించారు. అవినీతికి పాల్పడుతున్నది కేంద్ర మంత్రులా లేక రాష్ట్ర మంత్రులా అన్నది చెప్పాలన్నారు. ఆరోపణలు చేయడం మాని హోంశాఖ సహాయ మంత్రిగా సదరు మంత్రులపై విచారణ జరిపించాలని బండి సంజయ్ను ఆయన డిమాండ్ చేశారు. సినీ నటుడు శివాజీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన దండోరా సినిమా వేడుకలో నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ప్రసంగం మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మహిళా కమిషన్ దీనిని సుమోటో కేసుగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం శివాజీ వ్యాఖ్యలు మహిళల పట్ల అవమానకరంగా ఉన్నాయని నిర్ధారించుకొని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. కేవలం నోటీసులతోనే ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా దీనిపై లోతైన విచారణ జరపాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది సంక్రాంతి పండుగ రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకురానుంది. ప్రభుత్వం తొలుత ప్రకటించిన 5 రోజుల సెలవులను సవరిస్తూ ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత మే నెలలో విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 15 వరకు 5 రోజులు సెలవులుగా నిర్ణయించారు. అయితే జనవరి 10వ తేదీ 2వ శనివారం కావడంతో సెలవులు ఒక రోజు ముందే ప్రారంభం కానున్నాయి. అటు ప్రభుత్వం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలను అధికారికంగా ప్రకటించడంతో సెలవుల షెడ్యూల్ను పునఃసమీక్షించాల్సి వచ్చింది. సెలవుల కొత్త షెడ్యూల్ ప్రకారం జనవరి 10న 2వ శనివారం సెలవు, 11న ఆదివారం సాధారణ సెలవు, 12 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు కాబట్టి పాఠశాలలు తిరిగి 17న ప్రారంభం కానున్నాయి. దీనిపై 1-2 రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే 17 శనివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ప్రకటిస్తే పాఠశాలలు తిరిగి 19న తెరుచుకుంటాయి. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోషామహల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తరచూ వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆ పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉన్న రాజా సింగ్ తాజాగా మళ్లీ సొంత గూటికి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాకపోతే రేపైనా తాను సొంతింటికి వెళ్లే అవకాశం ఉందంటూ తిరిగి బీజేపీలో చేరే సంకేతాలను రాజా సింగ్ ఇచ్చారు. ఇదే సందర్భంగా పార్టీ పెద్దలపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ, ఒక కుటుంబంలోని 4 అన్నదమ్ముల్లో గొడవ జరిగి ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోయినా మళ్లీ ఏదో ఒక రోజు అతను ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుందని, అలాగే తాను కూడా ఇవాళ కాకపోతే రేపైనా సొంత ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేనని అన్నారు. బీజేపీకి తాను నిజమైన సైనికుడునని చెప్పుకున్న రాజా సింగ్ ఢిల్లీ లేదా రాష్ట్ర నాయకులు ఆహ్వానించిన రోజున తిరిగి పార్టీలోకి వస్తానని తెలిపారు. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా అభ్యర్థన చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని, అయితే అసెంబ్లీలో బయట స్వేచ్ఛ ఇవ్వాలని కోరతానని చెప్పారు. పార్టీ ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఇస్తేనే భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందన్నారు. తమకు స్వేచ్ఛ లభించిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్
ఎంఐఎం పార్టీలతో ఎలా రాజకీయ పోరాటం చేస్తామో అందరికీ చూపిస్తామని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీ అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యారని, త్వరలో ఆయన మళ్లీ కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.